హలో మమ్మ, మీరైతే చాలా రోజుల తర్వాత అడుగుతున్నారు. నేనైతే గేమ్ ప్లే వీడియోస్ అయితే చాలా రోజులు అయితే పెట్టాక, అందుకే నేనైతే రీజనల్ ప్లేయర్స్తో ఆడమని అయితే వచ్చేసా. వీళ్ళైతే ఎవరెవరు వచ్చేసారు రీజనల్ ప్లేయర్స్. మనకంటే ఎందుకు, మనం మీద ఇప్పుడైతే రెచ్చిపోదాం. మొత్తానికైతే పీక్ ఇప్పుడు 53 మంది దిగుతున్నారు. మినిమం మనం 10 మందిని కొట్టకపోతే యూట్యూబ్లో పెట్టుకొని ఇచ్చేదిపోతుంది మామ. మినిమం మనం 10 మందిని కొట్టాలి, అంతే ఫిక్స్ అయిపోయి. మీ 10 మందిని నేను కొట్టేస్తాలేండి అని. ఎంత మామ ఈజీ అది. వీళ్ళైతే హీరోయిక్, హీరోయిక్ అక్కడ ఉన్న ప్లేయర్లు. నేనైతే హీరోయిక్ 2 స్టార్లు ఉన్నా. వీళ్ళు కూడా హీరోయిక్లోనే ఉన్నారు, ఏం కాదులేండి. మనమైతే కొట్టేయచ్చు. మనకైతే ఇప్పుడైతే ఒక యూఎంపీ, మనకు మ్యాగ్ ఉన్న MP5 దొరికిందంటే ఈ రెండింటిలో ఏదో గన్ దొరికినా రెచ్చిపోయి పిచ్చిగా ఆడేయచ్చు. ఈ 2 గంటలు ఏదో గన్ అయితే మనకైతే పక్కా దొరకాలి గైస్. మనమైతే చూద్దాం. మనకు లాంగ్ అయితే దొరకాలి. లాంగ్ దొరికితే మాత్రం సెట్ అయిపోద్ది. ఒక లాంగ్ అయితే దొరకాలి. నాకైతే ఈ వెదర్ చేంజ్ వల్ల చాలా అయితే జలుబు వచ్చేసింది, వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏం కాదు మామ, మనమైతే ఈ వీడియో అయితే తీస్తున్నాం అయినా కూడా. ఎందుకంటే మీరైతే నాకైతే చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేనైతే వీడియోస్ అయితే పక్కా పెట్టేస్తాను మామ. మీరైతే ఏమనుకోకండి. ఇంట్రోలో అయితే వీడియోస్ పెట్టి షార్ట్ వీడియోస్ ఉంటే నడిపించేసాం. ఇప్పుడైతే మనమైతే ప్లేస్ చేంజ్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడైతే ఎనిమిస్ చావు కొట్టుకుంటున్నారా, నాకైతే ఒక్కడు కనిపిస్తలేడు మామ. సరే అని మెల్ల షార్ట్ కొట్టుకుందామని చూస్తుంటే ఒక్కడంటే ఒక్కడు లేడు. ఏడో వెహికల్ వేసుకొని పోతాడు, కానీ బుల్లెట్ అయితే ఫైర్ అవుతుంది వెహికల్ ఉంటే. దగ్గరికి వెళ్ళి అయితే వీడిని అయితే కొట్టేసేద్దాం. ఒక్క బుల్లెట్ కూడా కలెక్ట్ కాలే మామ. షిట్. మెల్ల అయితే షార్ట్కి వెళ్ళిపోదాం. మ్యాగ్తో వీళ్ళందరికైతే ఇచ్చేద్దాము. దిల్ దింపేయాలి. ఇప్పుడైతే మన మీద షార్ట్కి వచ్చేసాం, ఎందుకైనా మంచిది చేసేద్దాం. ఇక్కడైతే ఎక్కడ కూడా కనిపిస్తలేడు. ఏంది మామ, అక్కడ కూడా లేడు. అక్కడి నుంచి వచ్చారు, అది ఎక్కడైనా కనిపించారు. ఒక్క కిల్లేని లేరా. మనమైతే కొత్తగా వచ్చిన స్పిన్ అయితే, ఈ బండిల్ స్పిన్ అయితే తిప్పేసినాం. అదైతే షార్ట్ వీడియో అయితే యూట్యూబ్లో పెట్టేసినాం. ఆ షార్ట్ వీడియో కూడా చూసేయండి. ఇక్కడైతే అంత దూరం నుంచి వచ్చి ఇది కూడా చేసా, కానీ ఫెయిల్. మా మొక్కలు లేడు. మనకైతే వుడ్ పేకర్ దొరికింది. చెల్లి ఒక్కొక్కరికి 1 టాప్ ఇచ్చేద్దాం. అక్కడైతే దాని చెల్లి ప్లేస్ చేంజ్ అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మూడో వానికైతే డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. చెల్లు వానికైతే షార్ట్కి అయితే వెళ్ళిపోయి మ్యాగ్తో దింపేసేద్దాం అమ్మ. ఇప్పుడైతే మనమైతే షార్ట్కి దొరుకుదాం. వీడైతే కనిపించట్లేడు. చెల్లో ఫాస్ట్కి అయితే షార్ట్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇన్ని రోజులే అడుగుతారు ఎందుకు అన్న వీడియోస్ పెడతలేదు అంటే, నాకైతే చాలా ఫీవర్ అయితే వచ్చేసింది, అందుకే వీడియోస్ పెట్టలే. ఈ కంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టేసేస్తా. వీడు ఎక్కడ ఉన్నాడో కనిపిస్తలే. ఇంకైతే ర్యాక్ కనెక్ట్ అయింది. వీడైతే టాప్లో ఉన్నాడు, మొత్తం టాప్లోనే పక్కన మొత్తం టాప్లో ఉన్నాడు మామ. వీని దగ్గరికి అయితే ఫాస్ట్కి వెళ్ళిపోయి వీడినైతే కొట్టేసేద్దాం. ఎమౌంట్తోనే దింపేద్దామా. వద్దు, ఉడ్పెక్కర్తోనే హెడ్ కొడదాం. ఉడ్పెక్కర్ చేతిలోకి రాలే. ఇది మా మొక్క అన్ని బాడీలో ఉన్నాయి. మా మొక్క హెడ్ కూడా కనెక్ట్ కాలే. ఈయనైతే ఫస్ట్గా ఫుల్ కిల్ చేసుకొని మన ఈయనకి ఎవడో కానీ ఇంకైతే రివైవ్ ఇచ్చేద్దాం. ఓకే, ఈయనకైతే రివైవ్ ఇచ్చేద్దాం. మనకైతే వెస్ట్ లేదు. మనమైతే ఫాస్ట్కి పింగ్ వచ్చింది. ఓకే మామ, చాలా మనమైతే ఫాస్ట్కి పోయి వెస్ట్ ఇవన్నీ కొనుక్కోవాలి. మనకైతే పింగ్ వస్తుంది అప్పుడప్పుడు మధ్య. ఎందుకంటే నేనైతే నెట్ వాడుతున్నా, నాకైతే BSNL నెట్ అయితే వస్తలేదు. ఆడిని జియో అయితే కనెక్ట్ చేసేసాం. ఇప్పుడైతే మనమైతే ఒక్కొక్కరికి కొట్టేసాం. ఇప్పుడైతే మనమైతే ఒక ఇట్లిస్ట్ వదిలే కానీ వెస్ట్ కొనుక్కుందాం మామ. వెస్ట్ కొనుక్కొని చెల్లో వెళ్ళిపోదాం ఫైట్కి. ర్యాగ్ ఇష్టం అయింది మామ. నాకు ఇష్టమైన గన్ ఇక్కడ కూడా డ్రాప్ లూడ్ చేసిన ఫేవరెట్ గన్ ఉంది. వెళ్ళిపోదాం పాండే. ఆ గన్ దగ్గరికి దిగేసాం. మొత్తం కార్ తీసామా, నువ్వుకేరా బూస్ట్ మళ్ళీ దీవరా చెల్లి వచ్చేసినాం. మనకైతే ఏమైనా ఉందా, గన్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు వీడైతే. కూడా రీజనల్ ప్లేయరు. మనకు తెలిసినైతే గన్ అయితే తీసుకున్నా చలం, కానీ కూడా రీజనల్ ప్లేయర్. ఏం కాదయ్యా, పోనీ జరుగుతాయి ఇక కొన్ని. అన్నిటికీ బాధపడలేం కామమ్మ. దొరుకుతున్నాడు. ఏంది మామ మరి ఇంత దారుణంగా ఉంది. ఒక్క హెడ్ కనెక్ట్ అయితే లేదు. వీడిని బాడీలో మొత్తం బాడీలో దింపిస్తాను. అందరికీ బాడీలో పడితే కిక్కు రాదు. హెడ్ కొడితే లోపల నుంచి మొత్తం గురుగురు అంటాం. ఎంతైనా హెడ్ కొట్టేంత కిక్కు బాడీలో ఉండదు. ఇప్పుడైతే ఇట్లిస్ట్ తీసుకున్నాం. ఇట్లిస్ట్ ఎన్ని క్లాక్ టవర్లో ఉన్నాడు. చెల్లో వాని దగ్గరికి అయితే ఫస్ట్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడున్న క్లాక్ టవర్ ఎన్నికైతే ఫస్ట్గా అయితే ఫినిష్ చేసేసి మనమైతే కిల్స్ అయితే ఏడోడు
ఊకాంగ్ అన్న మనమైతే ఫాస్ట్గా మెడికిట్ తీసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి కనిపించట్లే. మనమైతే ఫాస్ట్గా మెడికిట్ ఎక్కించుకొని షార్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎవ్వరు లేడు. మనమైతే మెడికిట్ ఎక్కించుకుందాం. ఫోన్ కూడా చాలా హీట్ ఎక్కిపోయింది. మనమైతే ఫాస్ట్గా మెడికిట్ ఎక్కించుకోవాలి. ఫాస్ట్గా మెడికిట్ ఎక్కిచ్చేసాం. చలో ఇక్కడ ఊకాంగ్ అయితే ఇన్వైజ్ ఫినిష్ చేసి ఊకాంగ్ మనోడే ఎవడో ఇటు ల్యాండ్ మీద పెట్టినాడు. ఇక్కడ ఎవడో ఉన్నాడు ఆ కారు వెనకాల. ఎవడో ఉన్నాడు. వాడిని అయితే మనమే కుట్టాలి. మన ఈ రీజనల్ ప్లేయర్లకు అస్సలు ఇవ్వద్దు. ఈ బాంబు ఎత్తేసిన ఆ డ్యామేజ్ పడింది మామ. ఉన్నాడు ఎవడు. చలో మ్యాగ్ వేసుకొని దింపేసినాం. ర్యాగ్ కూడా కనెక్ట్ అయిపోయింది. అన్న ఎటు ఫినిష్ చేస్తావా? నేనైతే వాడిని డౌన్ చేసినాక వీడియో కూడా ఉరుకుతాడు. మనమైతే షార్ట్కి అయితే వెళ్ళిపోయాం. వీడియో దింపుతాడు. ఎవడో ఉడ్పేకర్ ప్లేయరో ఎవడో మామ ఎవడో అని చాలా దారుణంగా దింపుతాడు. బయటికి వెళ్తే 150, 120, 120 ఇదే మామ. చాలా దారుణంగా ఆడుతాడు వీడు. కానీ మనమైతే బ్యాక్కి వెళ్ళిపోయి హీల్ అయిపోదాం. మనకి MP5 ఏదో ఒకటి దొరుకుతుంది మంచిగా. చిక్కరై M188 చూపిస్తాం పాండు కుక్కనికి సుక్కలు. వీడు ఎవడో అని ఇక్కడ నుంచి సాగు కొడుతాడు. ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్లేస్ చేంజ్ చేసి ఆయన దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడైతే 2-3 ఉన్నారు కావచ్చు. మనమైతే ర్యాక్ కనెక్ట్ చేద్దాం. ఎక్కడున్నారు? ఈ కిల్ మనకే కాదు. జై కిల్ అయితే మనకే వచ్చేసింది. కానీ ఒక్క హెడ్ కనెక్ట్ చేయాలి, మొత్తం బాడీలే. ఇంకా ఎవడో ఉన్నాడు మామ పైన. MP5 వద్దు, M188 ఉంది. ఇక ల్యాండ్ మెడ్ పెడదామా? అద్దులేదు మామ. రిపేర్ కిట్ వేసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవడో ఉన్నాడు. రే అయితే పైన ఎవరికో కనెక్ట్ అయిపోయింది. ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఉన్నాడా? మొత్తం టాప్లో ఉన్నాడా? ఫాస్ట్కి వెళ్ళిపోయి మనకైతే హెడ్ షాట్ ఇచ్చేద్దాం. ఆఫ్లైన్ ప్లేయర్ ఆఫ్లైన్ ప్లేయర్కి అయితే హెడ్ షాట్ కొట్టేసేద్దాం. ఆఫ్లైన్ ప్లేయర్కి హెడ్ షాట్ కొడితే కిక్ రాదు. ఆన్లైన్లో ఉండే ప్లేయర్కి హెడ్ షాట్ కొట్టాలి. అప్పుడు వాడు పిచ్చోడు అవుతాడు. నేనైతే మొన్న మీకు ఎప్పుడైనా హ్యాకర్ వచ్చాడు మామ. నాకైతే మొన్న గిల్డ్ ఫోర్స్ ఆడుతుంటే హ్యాకర్ వచ్చాడు. కానీ అప్పుడైతే నేను రికార్డ్ ఆన్ చేసుకుంటే అయిపో మొత్తం AW పెట్టుకుంటుండు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. కథం ఒక్కొక్కరికి 1 ట్యాప్లే. మళ్ళీ మొత్తం 1 ట్యాప్లే మామ. 2 గంటలకి హ్యామర్ కొట్టుకున్నాడు. మొత్తం 1 ట్యాప్లతో వాసిపోతాడు. ఒక్కొక్కరికి ఎర్రగా ఎత్తాడు. మనకు దూరం ఎక్కువ కాబట్టి బ్లూ కలర్ దాని బాక్స్ ఇదే ఇంకా పలుకుతలే. గంతో పలుకుతుంది. వీళ్ళు నాకు నచ్చేది ఏంటంటే మొత్తం టీం మంచిగా తిరుగుతున్నారు మామ. ఈ టీంలో తిరగడం వల్ల నాకైతే చాలా నచ్చుతుంది వీళ్ళు. కానీ మనమైతే వద్దు. ఇక్కడ ఎవడో ఎనిమి ఉన్నాడు. ఈ ఎనిమి ఇక్కడ ఉన్నాడు మనకు కనిపించట్లే. మనమైతే ర్యాక్ కనెక్ట్ చేద్దామా? ఇక్కడ ఉన్నాడు. వద్దులేమమ్మా, ఇట్లీస్ట్ తీసుకుందాం పోయి. ఇక్కడ ఉన్నాడు. ఎవడో ఉన్నాడు. ర్యాక్ కనెక్ట్ చేసినాం. ఓకే కనిపించిండు. కంటైనర్ల కాడ ఉన్నాడు. బ్లూ వాల్ వేసిండు. చెల్లో M188 షార్ట్కి వెళ్ళిపోవాలి. కిల్లు మనకే రావాలి. కిల్లు ముఖ్యం. కిల్లు రాలే మామ. కిల్లు అయితే దుబ్బేశారు. మనమైతే ఇప్పుడైతే 5 kills అయితే కొట్టినాం. ఇంకా 19 ఎలా ఉంది. ఈ మ్యాచ్ అయితే అయితే బుయ్య కొట్టేసేయాలి. ఇక్కడ కూడా డౌన్ అయ్యిండు. నేను ఎనిమి హెడ్ మాత్రం కనెక్ట్ కావట్లే మామ. చాలా దారుణంగా ఉంది. చెల్లో మన దాంట్లో అయితే 2 చనిపోయారు. మనమైతే 6 kills కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్కి వెళ్ళిపోయి వీళ్ళకైతే రివైవ్ అయితే ఇచ్చేద్దాం. వీళ్ళ అయితే చాలా బాట్ ప్లేయర్లు కావచ్చు. ర్యాంక్ పుష్ ప్లేయర్ మా వీళ్ళైతే. ఒక్కొక్కరు హీరోకు మొత్తం ఎలక్ట్ హీరోకి ఇక్కడనే ఉన్నారు. కానీ గేమ్ ప్లే లేదు. ఇప్పుడే ఒకరికి రివైవ్ ఇచ్చిన అప్పుడే ఒక డౌన్ అయిపోయిండు. ఎన్నో ఏమో రిపేర్ కిట్ అయితే తీసుకుందాం. మళ్ళీ ఈయనకైతే రివైవ్ 400 రివైవ్ కాదు కావచ్చు. ఇప్పుడు 600 కావాలి. సో రాదు మా అమ్మ 400ది. చెల్లో పక్కన ఏదో ఒకడో 2 ఉన్నారు. పోదాం పాండి. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఫుల్ టీం ఉంది మామ. వద్దురా ఏం కాదు దూకేద్దాం. ఏం కాదు మామ. అప్పుడప్పుడు జరుగుతాయి కొన్ని దూకడం పోయినా ఒకరికి హెడ్ షాట్ ఇచ్చిన ఒకటి డౌన్ చేసిన. కానీ ఇంకొకడైతే దింపేసిండు. ఏం మన అన్న ఉన్నాడు. మన అన్న అయితే మనకు రివైవ్ ఇచ్చేస్తాడు.